ఏడ్చావులే. బిల్డింగ్ దగ్గరికి ఎవరైనా వచ్చారా? వచ్చాడు సార్. ఎవరు? అదే మా వాడికి ఫోటో పంపించారు కదా, తనే వచ్చాడు. ఏంటి, మా అబ్బాయి కౌస్తుభ్ వచ్చాడా? అవును సార్, మీ అబ్బాయే వచ్చాడు. కుందన్ని చూశాడా? మేముండగా చూసే అవకాశం ఎందుకు ఇస్తాం సార్? తను రాగానే దాన్ని తీసుకుపోయి వేరే గదిలో దాచేశాం. కానీ మీ అబ్బాయి డోర్ పగలగొట్టి లోపలికి రావడానికి చూశాడు. కానీ నేనే బుర్కాలో వెళ్ళి లేడీలాగా మేనేజ్ చేసి పంపించేశాను. మీరెంత జాగ్రత్తగా ఉంటున్నారో కౌస్తుభ్ అక్కడికి వచ్చాడని చెప్పగానే అర్థమైంది. వాడే అంత ఈజీగా రాగలిగాడంటే పోలీసులు మిమ్మల్ని పట్టుకోవడం పెద్ద పనేం కాదు. అది కాదు సార్. నోర్మై, మిమ్మల్ని నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. మీ దగ్గర ఇంజెక్షన్ రెడీగా ఉందిగా? రెడీగానే ఉంది సార్. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే చెప్పండి సార్. ఇంజెక్షన్ తీసావేంటి? చెప్పు, ఇంజెక్షన్ తీసావేంటి? ఏం చేస్తున్నావు? ఆ ఇంజెక్షన్ ఏంటి? ఏంటది? ఏం చేస్తున్నావు? ఆ ఇంజెక్షన్ ఏంటి? నీకు దండం పెడతాను, నన్ను చంపొద్దు. మా నాన్నకి నేను తప్ప ఇంకెవరూ లేరు. ఆయనని బ్రతికించుకోవాలి. ప్లీజ్ నన్ను వదిలే. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు. మా నాన్నకి నేను తప్ప ఎవరూ లేరు. ప్లీజ్ నన్ను వదిలే. మా నాన్నకి నేను తప్ప ఇంకెవరు లేరు. మా నాన్న నేను రక్షించుకోవాలి. ప్లీజ్ నన్ను వదిలే. కుందనా, you are finished.
కుటుంబం మీద అనవసరంగా లేనిపోని నిందలు వేశారు. నన్ను నేరస్తుడిగా చూశారు. మీ కుందనని మేమే కిడ్నాప్ చేశామని అనుమానించారు. వాటన్నిటికీ నా దగ్గరున్న సాక్ష్యంతో ముగింపు పలకబోతున్నాను. ఇది చూశాకైనా మీ కళ్ళు తెరుచుకుంటాయి అనుకుంటున్నాను. చూడండి. ఇప్పుడేమంటారు ఇన్స్పెక్టర్? ఇప్పటికీ కుందనని మేమే కిడ్నాప్ చేశాము అని అంటారా? లేదంటే మా గౌరీ చెప్పినట్టు వీళ్ళ కుందన ఎవరితోనో వెళ్ళిపోయింది అంటారా? అబద్ధం. ఈ వీడియోనే అబద్ధం. మీరే కావాలని, మీరు చెప్పిన అబద్ధమే నిజం చేయాలని మా కుందనని ఇలా ఇరికించారు. అవును, నిజంగానే కుందన ఎక్కడుందో మీకు తెలియకపోతే ఈ వీడియో మీకెలా వచ్చింది? అంటే కుందన ఎక్కడుందో, ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉందో మీకు తెలుసన్నమాట. కరెక్ట్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. పురందరి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఇలా మౌనంగా నిలబడ్డారేంటి రుద్రమణి గారు? పదే నిమిషాల్లో కుందనకి సంబంధించిన వీడియో తెప్పించగలిగారు. అంటే కుందన ఎక్కడుందో మీకు తెలుసు, లేదా మీకు తెలిసిన వాళ్లే తనని కిడ్నాప్ చేశారు. అవును ఇన్స్పెక్టర్ గారు, ఇందాకటి నుంచి నా కొడుకుని ఇక్కడున్న వాళ్ళందరినీ అనుమానిస్తుంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనుకున్నాను. కానీ ఎప్పుడైతే వీడు ఆ వీడియో తీసుకొచ్చాడో అప్పుడే నాకు నమ్మకం కలిగింది కుందనని వీళ్లే కిడ్నాప్ చేశారని. రుద్ర, మర్యాదగా కుందనని ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే నేనే స్వయంగా నిన్ను జైలుకు పంపించాల్సి ఉంటుంది. నానా, ఏం మాట్లాడుతున్నారు మీరు? తనంటే పోలీస్, అనుమానిస్తారు. మీరు కూడా నన్ను అనుమానిస్తారా? అయినా ఆ కుందన కిడ్నాప్ అయ్యుంటే కాళ్ళు చేతులు కట్టేసుండాలి. కానీ ఆ వీడియోలో కట్టేసిలేవే. తనని ఆ గదిలో బంధించుండాలి. కానీ తను బందీగా లేదే. తను ప్రశాంతంగా స్వేచ్ఛగా తనకి నచ్చిన వాడితో ఉంటే తనని మేము కిడ్నాప్ చేశారంటారేంటి? రత్నమాల గారు, ఆ వీడియోలో మీరు తనని మాత్రమే చూస్తున్నారు, కానీ నేను తన కళ్ళని మాత్రమే చూస్తున్నాను.
ఆమె శరీరంలో కళ్ళు తప్ప ఏ ఇతర భాగాలు పనిచేయడం లేదు. అంటే నా ఉద్దేశం ప్రకారం తను టోటల్గా ప్యారలైజ్ అయింది. తన శరీరంలో ఏ భాగం కదిలించలేని పరిస్థితిలో ఉంది. అలాంటి అమ్మాయితో కూర్చొని ఎవ్వరైనా ఫోటోలు దిగ్గలరు. ఆఖరికి మీరైనా నేనైనా. మొత్తానికి పోలీస్ అనిపించుకుంది. మనం ఇంజెక్షన్ ఇచ్చినట్టు కనిపెట్టేసినట్టుంది. ఏంటి రుద్రమణి గారు, నేను చెప్పింది నిజమే కదా? అందుకే కదా మీరు కంగారు పడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? వెళ్ళిపోయింది వాళ్ళ మనిషి, వెళ్ళి పట్టుకోవలసింది మీరు. అవన్నీ వదిలేసి ఆ అమ్మాయి ఎక్కడుందని నన్ను అడుగుతారేంటి? రుద్ర, పట్టుకోవడం వాళ్లకు చేత కాకపోయినా పట్టించడం ఎలాగో మనకి తెలుసు. వెంటనే ఆ వీడియోని యూట్యూబ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయి. ఎవరితో నువ్వు వెళ్ళిపోయింది, అడ్రస్ చెప్పిన వారికి 10 లక్షలు అని చెప్పు. ఎక్కడుందో, ఎవరితో ఉందో ఈజీగా తెలిసిపోతుంది. అలాగే వదినా. సూర్య, ఆగండి. సూర్య, వాళ్ళన్నంత పని చేసేలా ఉన్నారు. అదే జరిగితే కుందన పరువు పోవడం ఖాయం. ఆ వీడియో వెనక మా పెద్దనాన్న చూస్తే గుండాకి చనిపోతారు. రుద్రమణి గారు, కిడ్నాప్ చేయలేదని మమ్మల్ని నమ్మించడానికి గొప్ప సాక్ష్యమే తీసుకొచ్చారు. ఒకసారి ఆ వీడియోని నాకు షేర్ చేస్తారా? వై నాట్? మీ నెంబర్ చెప్పండి. 901044901044. సెండ్ చేశాను. మళ్ళీ ఏదైనా అవసరమైతే వచ్చి కలుస్తాను. పదండి. భగవంతుడా, నా మనవరాలి మీద ఎలాంటి అభాండం పడకుండా చూడు స్వామి. తను క్షేమంగా తిరిగి వచ్చేలా చెయ్యి. సూర్య, ఇప్పుడు ఏం చేద్దాం సూర్య? అదే నేను ఆలోచిస్తున్నాను. సూర్య, నిన్న రాత్రి మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా కుందన్ని సపోర్ట్ చేసి మాట్లాడింది ఇతనే. ఏం పేరు? కౌస్తుబ్. పదండి. ఇన్స్పెక్టర్, మీరు మా ఇంటికి? కుందన కేసు విషయంలో ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. కుందన నాకు కాల్ చేసింది ఇన్స్పెక్టర్.
నిజమా? ఎప్పుడు? అవును, 2 hours బ్యాకే వేరే నెంబర్ నుంచి నాకు కాల్ చేసింది, కానీ వెంటనే కట్ అయింది. నేను తర్వాత తెలివిగా మాట్లాడి లొకేషన్ షేర్ చేయమని వెళ్ళాను. తను మీకు కాల్ చేస్తే మరి ఈ వీడియో ఏంటి? ఇన్స్పెక్టర్, ఖచ్చితంగా నేను వెళ్ళిన ప్లేస్లోనే కుందన ఉంది. మేడం, ఈ బుర్కా చూడండి. ఇదే బుర్కాలో వచ్చి ఇక్కడెవరూ లేరన్నాడు. నో డౌట్ కుందన అక్కడే ఉంది. ఇమీడియట్గా వెళ్దాం, పదండి. సూర్య, మేం మాణిక్యం పెద్దనాన్న దగ్గరికి వెళ్ళేసి వస్తాం. ఓకే. సూర్య, కుందంతో తిరిగి వస్తారుగా? డెఫినెట్గా వస్తాను. పదక వస్తూ. ఇంతకు ముందు మీరు వచ్చిన బిల్డింగ్ ఇదేనా? అవును మేడం, ఇదే బిల్డింగ్కి వచ్చాను. మీరు వీడియోలో చూసిన ప్రూఫ్ ఉన్న బిల్డింగ్ కూడా ఇదే మేడం. ఆర్ యు షూర్? అవును మేడం. సరే కోస్తాం. నేను పైకి వెళ్ళి పొజిషన్ తీసుకుంటాను. అవసరమైతే ఫోన్ చేస్తాను. ఫోన్ చేసే వరకు మీరు ఇక్కడే ఉండండి. బీ కేర్ఫుల్. మేడం, మీతో పాటు నేను వస్తాను. నో కౌస్తవ్. పైన ఎంతమంది ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, వితౌట్ వెపన్స్ ఉన్నారా, విత్ వెపన్స్ ఉన్నారు, ఐడియా లేనప్పుడు కామన్ పీపుల్ని మాతో పాటు అలో చేయకూడదు. కుందన ప్రాణాలు కాపాడటం ఎంత ముఖ్యమో తన కోసం వచ్చిన మీ ప్రాణాలు కాపాడటం నాకంతే ముఖ్యం. సో మీరిక్కడే ఉండండి, నేను పైకి వెళ్ళొస్తాను. ప్లీజ్ మేడం, మీతో వస్తే నాకేం ప్రమాదం జరుగుతుందో తెలియదు, కానీ ఇక్కడుంటే మాత్రం అక్కడ కుందనకి ఏమైందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియక టెన్షన్తో చచ్చిపోతాను. కుందనంటే మీకు అంత ఇష్టమా? నా ప్రాణం మేడం. తనకేమన్నా అయితే నేను తట్టుకోలేను మేడం. ఇంత మంచి ప్రేమికుని పొందినందుకో కుందన ఎంతో అదృష్టవంతురాలు. థ్యాంక్స్ మేడం, బట్ మీరు దొరకడం కూడా నా అదృష్టం. అయ్యో, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మా కుందనాన్ని కాపాడడానికి మీరు రావడం నా అదృష్టం అంటున్నాను. ఇట్స్ ఓకే, వెళ్దాం పదండి.